దేశంలో ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. తులం బంగారం 1,30,000కు పైగా అమ్ముడవుతోంది. పసిడి ధరలు పైపైకి దూసుకుపోతున్నా డిమాండ్ మాత్రం ఇసుమంతైనా తగ్గటం లేదు. ఈ క్రమంలో కేంద్ర విదేశాల నుంచి బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుంది. రికార్డు స్థాయిలో గత నెల భారత్ పసిడిని దిగుమతి చేసుకుంది. అక్టోబర్ నెలలో 1,30,404 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం గమనార్హం. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి భారీగా గిరాకీ పెరగటమే ఇందుకు కారణం. విదేశీ వాణిజ్య గణాంకాల ప్రకారం 2024 అక్టోబర్లో బంగారం దిగుమతులు 43,797 కోట్లుగా నమోదైంది. కానీ ఈ ఏడాది అదే అక్టోబర్లో బంగారం దిగుమతుల సంఖ్య మూడింతలకు పెరిగింది. గడిచిన 7 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పసిడి దిగుమతుల వార్షిక ప్రాతిపదికన 21.44% పెరుగుదలతో 3,65,256 కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దిగుమతులు 3,02,666.64 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5%కి మించిపోయింది. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగదారునిగా ఉంది. అక్టోబర్ నెలలో బంగారం పసిడి దిగుమతుల్లో 40% స్విట్జర్లాండ్ నుంచే భారత్కు సరఫరా జరిగింది. స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు 403.67% పెరిగి దాదాపు 45,000 కోట్లకు చేరాయి. ఇక బంగారం దిగుమతుల్లో యుఏఈ వాటా 16%గా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. బంగారంతో పాటు వెండి దిగుమతుల్లో 529% పెరుగుదల నమోదైంది. అక్టోబర్లో వెండి దిగుమతులు ఏకంగా 528.71% పెరిగి 24,007 కోట్లుగా నమోదయ్యాయి.